ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నేను నీకు ముందుగా పోవుచు సరళము చేసేదను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ చరణంలో దేవుడు ఈ మాటలు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు పక్షముగా అన్యరాజు అయినటువంటి కోరేషును దేవుడు లేపుతూ వచ్చినాడు. నేను నీకు ముందుగా పోవుచు సరళము చేసేదను అని ప్రభు మాట్లాడుతున్నాడు. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అని కోరేషును ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నాడు. ఎందుకు రాజును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనగా, కోరేషు ద్వారా దేవుడు తన మందిరాన్ని కట్టించుకోవాలని. మరి రాజుల యొక్క నడికట్లను నేను విప్పి నీకు సమృద్ధిని అనుగ్రహిస్తాను అన్నట్లుగా దేవుడు సెలవిస్తుంటున్నాడు. ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను, పేరు పెట్టి నిన్ను పిలిచి ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అన్యరాజును దేవుడు ఏర్పాటు చేసుకొని తన పని కొరకై తాను బలపరుస్తూ వచ్చిన విధానాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. దేవుడు తన పనిని ఎవరితోనైనా చేయించుకోగలడు. దేవుడు ఈ రీతిగా కోరేషుతో దేవుడు మాట్లాడుతూ యెషయా గ్రంథం 45:13 అంటున్నాడు, నీతిని బట్టి కోరేషును రేపితిని, అతని మార్గములన్నీ సరళం చేసేదను. అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనము తీసుకొనకయు లంచం పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు క్రీస్తు యేసులో మనల్ని ఎన్నుకున్న విధానం మనం గమనించినప్పుడు మన జీవిత సాక్ష్యం ద్వారా అనేకులు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రభావాన్ని రుచించి ఆయన వైపు తిరిగి రక్షణ అనుభవంలోనికి రావాలనేది దేవుని యొక్క నిత్య సంకల్పమై ఉంటున్నది. ఆనాడు కోరేషు రాజు ద్వారా దేవుడు తన పని జరిగించుకోవడానికి తనను బలపరుస్తూ వచ్చినట్లుగా ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము విమోచించబడి ఆయన కొరకై సజీవమైనటువంటి రాళ్ళుగా మనము తన నామానికి మహిమ తెచ్చేటువంటి వారంగా ఉండాలని దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీ మార్గమును సరళం చేయబడాలి అంటే నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును అని బైబిల్ సెలవిస్తుంది. మన ప్రవర్తన విషయంలో ప్రభువుకు మనము ప్రీతికరమైనటువంటి విధానంలో మనము స్పందించినప్పుడు దేవుడు మన మార్గమును సరళం చేయడమే కాకుండా అనేకులకు ఆశీర్వాదకరంగాను, దేవునికి మహిమకరంగాను, ఇతరులకు దీవెనకరంగాను ప్రభువు నిన్ను చేసి బలపరిచి ఆ రీతిగా తన నామానికి మహిమ తెచ్చుకొనుగాక.